ఇక గణపతి నిమజ్జనోత్సవానికి ఎక్కడా కూడా ఇబ్బందులు తలెత్తకుండా పకడ్బందీగా చర్యలు చేపట్టినట్లు వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారద అన్నారు. వరంగల్ జిల్లా నర్సంపేట డివిజన్లో గణపతి నిమజ్జన ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఇక నర్సంపేట మండల కేంద్రంలోని దామెర చెరువు నిమజ్జన ప్రాంతాన్ని పలువురు అధికారులతో కలిసి కలెక్టర్ సందర్శించి చేస్తున్న గణేష్ విగ్రహాల నిమజ్జనం ప్రక్రియను పరిశీలించారు. జిల్లా వ్యాప్తంగా 17 ప్రధాన చెరువుల వద్ద 6500 విగ్రహాలు ప్రశాంతంగా నిమజ్జనం జరిగేలా అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. మీరెంతో భక్తి శ్రద్ధలతో 9 రోజులు కావున 17 ట్యాంక్స్ ఉన్నాయి. 17 ట్యాంక్స్లో మనం ఈరోజు నిమజ్జనం ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ 17 ట్యాంక్స్లో మ్యాక్సిమం ట్యాంక్స్ మనకి వరంగల్ GWMC పరిధిలో ఉన్నాయి. మేజర్ ట్యాంక్స్ వచ్చేసి ఎక్కడైతే ఎక్కువ విగ్రహాలు వస్తున్నాయో మొత్తం విగ్రహాలు మనం యాంటిసిపేట్ చేస్తున్నాము 6500 వస్తాయని. అందులో 4000 చిన్నవడ్డేపల్లి ట్యాంక్లోనే మనం నిమజ్జనం చేసేదానికి ఏర్పాటు చేసాం. అక్కడ 7 క్రేన్స్ అండ్ అక్కడ మొత్తం 30 మంది స్టాఫ్ పర్ షిఫ్ట్ వర్క్ చేస్తూ ఉన్నారు. 3 షిఫ్ట్స్ పెట్టాము. తర్వాత మేజర్ చెరువు ఉర్సుగుట్ట చెరువు అక్కడ ఒక 1000 విగ్రహాలు వచ్చే అవకాశం ఉందని ఉన్నారు. దాని తర్వాత మేజర్ చెరువు ఇప్పుడు మనం ఇక్కడ ఉన్న నర్సంపేటలో ఉన్న భుజాలకు దగ్గరగా ఉన్న చెరువు దామెర చెరువు. సో ఈ చెరువులో 200 విగ్రహాలు ఇప్పుడు పడే అవకాశం ఉంది అని అన్నారు. సో దానికి తగ్గట్టుగా ఏర్పాట్లకి సంబంధించి మనం ప్రతి ట్యాంక్ దగ్గర మా టీమ్స్ని అయితే ఏర్పాటు చేసాం. ఇతర అన్ని డిపార్ట్మెంట్ల సహకారంతో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసి ఎక్కడ జనాలకు ఇబ్బంది జరగకుండా సాఫీగా ప్రొసెషన్ సాగేటట్టుగా నిమజ్జనం ప్లేస్లలో కూడా పటిష్టమైన బందోబస్తు చేసి లైటింగ్ అరేంజ్మెంట్స్ కానీ నిమజ్జనం వేసే దగ్గర లైన్ మెయింటైన్ చేయడం కానీ అన్ని రకాల చర్యలు చేపట్టిన ప్రశాంతంగా గణేష్ నిమజ్జనోత్సవాలు జరగాలని